హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ రోజు నుంచి నేను కొంచెం డిఫికల్ట్‌గా ఏదైతే సినారియోస్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేసి మీకైతే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ అనేది అందరికి తెలుసు. ఓకే. సో, చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాం. ఏంటంటే మనం డిఫరెంట్ ఐటెమ్స్ లైక్ లేక్ హౌస్, వేర్ హౌస్, ఆహ్, సిమెంటిక్ మోడల్ డిఫరెంట్ ఐటెమ్స్ అనేది ఉంటాయన్నమాట. కాకపోతే మనం సిమెంటిక్ మోడల్ కొత్తది క్రియేట్ చేసినప్పుడు దానికి సర్వర్ నేమ్, డేటాబేస్ ఉంటుంది. ఓకే. సో, ఈ 2 ఆప్షన్స్ మనకి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మీరు ఇనీషియల్‌గా చేస్తే సర్వర్ నేమ్ ఎక్కడుందో అర్థం కాదు. డేటాబేస్ ఎక్కడుందో అర్థం కాదు. ఒకవేళ మీరు ఏపీఎస్ నుంచి తెచ్చుకోవాలన్నా సరే సిమెంటిక్ మోడల్ ఏముంటది? ఐడీ వర్క్ స్పేస్ ఐడీ ఉంటది గానీ సర్వర్ నేమ్, డేటాబేస్ ఉండదన్నమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే నాకు వన్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళ కంపెనీలో డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ జరుగుతుంది. ఐ మీన్ ఇది డిప్లాయ్‌మెంట్ జరుగుతుంటే సో, నేను టెస్ట్ చేశానన్నమాట. నాకు అర్థం కాదు. లేటర్ ఓకే. ఒక 1 అవర్ స్ట్రగుల్ తర్వాత మేమైతే నోటీస్ చేయడం జరిగిందన్నమాట. ఆ సర్వర్ నేమ్, డేటాబేస్ ఏంటి? ఎలా ఉంటదనేది కూడా మీకైతే ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటదన్నమాట. ఓకే. సో, ఇక్కడ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ చూడొచ్చు. నేను 3 ఎన్విరాన్మెంట్స్ తీసుకున్నాను. డెవలప్‌మెంటు, టెస్టు, ప్రొడక్షను కావాలంటే మీరు యూఏటీ, ప్రీ పోడ్ రకరకాల పేర్లనేది మీ ఇష్టం. మీరు ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. చూసుకోవచ్చు. డిప్లాయ్‌మెంట్ జరుగుతుంది. ఓకే. సో, డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ మూడిట్లో కూడా ప్రాపర్‌గా ఉందన్నమాట. సో, ఇప్పుడు నేను డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కెళ్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకుంటే లేక్ హౌస్ ఉంది, సెమాంటిక్ మోడల్, ఒక రిపోర్ట్ ఉంది అండ్ ఒక డేటా పైప్‌లైన్, ఒక వేరియబుల్ లెటర్. సో, మీ అందరికి తెలుసు మనమంతా కూడా డైనమిక్‌గా చేయొచ్చనేది. అంటే మాక్స్ పాసిబిలిటీ వరకు. ఇప్పుడు ఈ సెమాంటిక్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు నేను సర్వర్ నేమ్, డేటాబేస్ అని చెప్పా గదా! అది అసలెక్కడుంటాయని మీకు డౌట్ రావచ్చనమాట ఫస్ట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిప్లాయ్‌మెంట్ రూల్స్‌లో చూపిస్తాను ఏంటనేది గూడా. సో, ఒక్క నిమిషం. డిప్లాయ్‌మెంట్ రూల్స్. ఓకే. సో, ఇక్కడ మనకి డేటా సోర్స్ రూల్స్, పారామీటర్ రూల్స్ అని ఒక 2 కాన్సెప్ట్‌లు ఉంటాయన్నమాట. మనమైతే ఆహ్, సోర్స్ రూల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఉంది డేటాబేస్ సర్వర్. మనకి అసలు ఫస్ట్‌లో చూసినప్పుడు ఏంటి? ఈ సర్వర్ ఏంటి? డేటాబేస్ ఏంటి? ఒక థాట్ అయితే వస్తుందన్నమాట. అసలేంటి సర్వర్ నేమ్ అనేది. ఓకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్‌కెళ్ళి అక్కడ చెక్ చేస్తాను. సో, రైట్ క్లిక్. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటది కదా! దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ గేట్‌వేస్ ఉన్నాయి. ఇది ఎక్స్‌పాండ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఏముంది గైస్? సర్వర్ అండ్ సో డేటాబేస్. ఏముంది? సీక్వెల్ సర్వర్, సర్వర్ నేము, డేటాబేస్. అసలు ఈ సర్వర్ నేమ్ ఏంటిది? ఈ డేటాబేస్ ఏంటిది? మనకు ఇనీషియల్‌గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకొక కన్‌ఫ్యూజన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. సో, ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ. అది ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో, గో బ్యాక్ టు ద డెవలప్‌మెంట్. ఇప్పుడు మనం ఇక్కడ లేక్ వస్తుంది కదా! సో, దీన్ని ఓపెన్ చేద్దాం. సీక్వెల్ ఎండ్ పాయింట్. లెట్స్ సీ థట్. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. సో, సర్వర్ నేమ్ వచ్చేసరికి సీక్వెల్ ఎండ్ పాయింట్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఎండ్ పాయింట్ ఇది సర్వర్ నేమ్. గుర్తుంచుకోండి గైస్. సర్వర్ నేమ్ అంటే ఆఫ్‌కోర్స్ ఇది లోడ్ అవ్వలేదా? చూడండి ఇది వచ్చేసరికి సర్వర్ నేమ్ అన్నమాట. ఓకే. అండ్ డేటాబేస్ నేమ్ వచ్చేసరికి ఏంటిదంటే ఈ సీక్వెల్ ఎండ్ పాయింట్ యొక్క ఐడీ గుర్తుంచుకోవాలి. లేక్ హౌస్ ఐడీ కాదనమాట. సీక్వెల్ ఎండ్ పాయింట్ ఐడీ. సో, మేమేంటంటే ఇక్కడికి లేక్ హౌస్ చెక్ చేస్తున్నాము. అదేమో మ్యాచ్ అవ్వటం లేదు. ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది సో, ఒక 1 అవర్ స్ట్రగుల్ తర్వాత వి నోటీస్డ్ థట్
సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెల్ ఎండ్ పాయింట్ యొక్క ఐడి అండ్ సర్వర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెల్ ఎండ్ పాయింట్ అనమాట. ఓకే, ఈ ప్రాపర్గా మీరు కాన్ఫిగర్ చేసినట్టయితే లైక్ టెస్ట్ సర్వర్, టెస్ట్ ఎన్విరాన్మెంట్కి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి మనకి ప్రాపర్గా సో టెస్ట్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రొడక్షన్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ డెవలప్మెంట్ ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఒక రిపోర్ట్ కూడా జనరేట్ చేయడం జరిగింది. ఎందుకంటే టెస్టింగ్ కోసం ప్రాపర్‌గా వస్తుందో లేదో కన్ఫర్మేషన్ చేయడం కోసం. అలా ఇక్కడ చూడొచ్చు ఫైనల్ రిపోర్ట్ ఏ వస్తుంది కదా! ఇది. ఇదొచ్చేసరికి డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఇదుంది. అండ్ ప్రొడక్షన్‌లో ఇదుంది. లెట్స్ సీ థట్. సో, ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. ప్రొడక్షన్. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. ఇక్కడ ఎంతుంది రికార్డ్ కౌంట్ 50 ఉంది. అండ్ ఇక్కడ 40 ఉంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి లోడ్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ 30 ఎంతో ఉంటదనుకుంటా. స్టిల్ లోడింగ్. ఓకే. 20 ఉంది. చూడొచ్చు. ప్రొడక్షన్ సర్వర్‌లో 20 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ టెస్ట్ సర్వర్‌లో 50 ఉన్నాయి. అండ్ డెవలప్‌మెంట్‌లో 40 ఉన్నాయి. నిజంగా మీకు డౌట్ రావాలి. నిజంగా అంత 40 రికార్డ్స్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉందా అని ఒక డౌట్ రావచ్చు. ఓకే. ఇప్పుడు నేను డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న లేక్ హౌస్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ లేక్ హౌస్ యూజ్ చేసుకునే కదా నేను సిమెన్టిక్ మాల్ క్రియేట్ చేసింది. ఆ సిమెన్టిక్ మాల్ మీద కదా నేను రిపోర్ట్ జనరేట్ చేసింది. సో, ఇది కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి ఈజీగా రికార్డ్ కౌంట్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. ఇదంతా కూడా ఏందంటే సో, ఇట్స్ వెరీ ఈజీ. కాకపోతే కొంచెం ఎఫర్ట్ అనేది పెడితే మనకి చాలా ఈజీగా ఉంటది గైస్. చాలామంది అనుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా వాస్ట్ కదా! ఏదన్నా కాంప్లికేటెడ్‌గా ఉంటాయంటే అంటిల్ అన్లెస్ మీరు బేసిక్ థింగ్స్ ఎప్పుడైతే అర్థమవుతాయో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. 40 ఉన్నాయి కదా! ఇప్పుడు నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కెళ్తున్నాను. సో, వేర్ ఈస్ ది టెస్ట్? టెస్ట్‌లో లేక్ హౌస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇది 40 ఉంటే ఇది 50 ఉండాల టెస్ట్‌లో. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఉంది. ఆఫ్‌కోర్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లోడ్ అవుతుంది. లోడింగ్ 50. ఓకే. సో, దీన్ని బట్టి మనం సెమాంటిక్ మోడల్స్‌ని కూడా డైనమిక్‌గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ లేక్ హౌస్, వేర్ హౌస్, సీక్వెల్ డేటాబేసు అండ్ డేటా పైప్‌లైన్స్, నోట్‌బుక్స్, వేరియబుల్ లైబ్రరీ ఇయన్నీ కూడా మనం సో, డైనమికల్లీ వీ కెన్ చేంజ్. ఓకే. సో, ట్రై చేయండి మీరు కూడా డిఫరెంట్‌గా. బట్ ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ. కాకపోతే కొంచెం బేసిక్స్ అనేది మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఇట్స్ వెరీ ఈజియర్. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బై బై.